సొమ్ము ఖర్చు పెట్టి రాత్రంతా కష్టపడి రాయించాను బే. కామేశ్వరరావు, వయస్సులో చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడతాను. నాయుడు గారి పరువు ఇలా గోడల మీద రాయటం ధర్మం కదయ్యా. ఆహా, స్టేషన్ పాలవటం ధర్మమా? కామేశ్వరరావు, అది నాయుడు గారింటిని ఉడ్చే చీపుర కట్ట విలువ చేయవరా నువ్వు? నాతో పెట్టుకోకు, మూత కార్డు అయిపోతావు. మూత కార్డుని కాదురా, నీ నోరు మూయించే కార్డునవుతాను. ఏ చేతులతో ఆ మహానుభావుడి మీద తప్పుడు రాతలు రాశావో ఆ చేతులతోనే తుడిపిస్తాను. సున్నంతో కాదు, నీ నెత్తురుతో. అయ్యా, ఘోరం జరిగిపోతుంది. మన చంద్రం బాబు, ఆ కామేశ్వరరావు రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. తొందరగా రావాలయ్యా. అమ్మను వదలనయ్యా, నీ మీద చండాల పురాతలు రాసిన వీడి చేతులు విరిచేస్తాను. చంద్రం ఆగు. దరిద్రపు కోతలు కూసిన వీడి నాలుక తెగ్గొస్తాను. అమ్మను, నేను అరెస్ట్ అయిన మాట నిజం. ఇంత అవమానం జరిగాక ఎలా తిరిగి వచ్చావన్నయ్యా? చంద్రం, రాత్రి వరకు ఈ అవమానం నా ఒక్కడికే పరిమితం. ఈరోజు ఊరంతా తెలిసింది, ఇంకా ముందుకు పోతే రాష్ట్రం అంతా తెలుస్తుంది. అయ్యా, ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. అద్భుతమైన ముహూర్తంతో వచ్చేసా. ముహూర్తమా? దేనికి? పెళ్లికి. ఎవరి పెళ్లికి? మీకు హేమకు పెళ్ళని. ఎవరు చెప్పారు? నేనే కబురు చేశానన్నయ్య. తమ్ముడు చదువు పూర్తి చేసుకొచ్చాడు కదా, ఇద్దరు ఈడు జోడు బాగుంటుందని. నీ మనసులో మరో ఆలోచన ఉందని, ఆ భక్తవత్సలం కూతురికి ఇవ్వాలనుకుంటున్నావని నిజంగా నాకు తెలియదు. నీకిష్టమైతే అమ్మాయితోనే ఈ పెళ్లి జరిపించు. అక్కయ్య, అన్నయ్య పరువు తీసిన భక్తవత్సలానికి బుద్ధి చెప్పందే, ఎగతాళి చేసిన కీర్తిని అపకీర్తి పాలు చేయందే ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగదు. చంద్రం, నన్ను క్షమించన్నయ్య. ఈ ఒక్క విషయంలో బ్రహ్మనాయుడిని ఎదిరించిన బాలచంద్రుడు అనుకో. బాబోయ్, దీన్నెవడు పెళ్లి చేసుకుంటాడో గాని అన్నం తిని బతకక్కర్లేదు, అందం తిని బతికేస్తాడు. నువ్వు సాగర కన్య, నేను సాహస వీరుడు. శ్రీకృష్ణుడు గోపికల బట్టలు గోల్మాల్ చేసినట్టు నీ బట్టలు నేను గోల్మాల్ చేస్తే, అయ్యా బాబోయ్, నీకింకా లైఫ్ లాంగ్ బికినీయే. ఇందులో నా బికినీ పాప డ్రెస్ ఏదబ్బా? నీ కుడి పక్కనుంది. థ్యాంక్ యూ. కుడి పక్కనుంది అని ఎడం పక్క నుంచి సలహా ఇచ్చింది ఎవరబ్బా? Where is my dress? Here it is. Who are you? ఈ సైడు మీనాచి, గా సైడ్ ఎవలు? గబ్బర్ సింగ్. ఎవరా అది? ఇష్టనేమో బబ్లు లెక్కున్న సారు గబ్బర్ సింగ్ అని చెప్తాండు. ఏది? హలో,
ఏరా భక్తవత్సలం. ఒరే బబ్బులు, పిచ్చి పిచ్చిగా వాగే ఉంటే చెప్పు తీసుకొడతాను. శతాబ్, నిన్నటి దాకా నిన్ను నా బావగానే గుర్తించానురా. కానీ నువ్వు నీ కూతురికి అమెరికా సంబంధం చేయాలనుకుంటున్నావని తెలిసి కిడ్నాప్ చేశా. కిడ్నాప్ నోర్మై, ఎందుకు చేశావా? డబ్బు కోసం 25 లక్షలు క్యాష్ తీసుకుని ఒంటరిగా ఊరవతలున్న టింబర్ డిపో దగ్గరికి రా. పోలీసులతో చెప్పినా లేక పోలీసులను తీసుకొచ్చినా నీ కూతురు శీలం పోగొట్టుకుని ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అంటూ ఒంటరిగా సోలో సాంగ్ పాడుకుంటుంది. జాగ్రత్త బే. సాయంత్రం ఏం తింటావు? ఆ, సాయంత్రమా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను వదలవా? ఆ. నువ్వు చెప్పమన్న టఫ్ డైలాగ్లన్నీ ఫోన్లో చెప్పానుగా. చూడాలని ఉంది, నిన్నే చూడాలని ఉంది. మహాప్రభు, నాకన్నా మీరే మంచి సింగరు, నన్ను వదిలేయండి ప్లీజ్. నువ్వు అప్పుడే వెళ్ళిపోతే ఎలా బుజ్జికొండా? మరి? మీ బావని డబ్బు తెమ్మన్నావు, ఆ, తీసుకోవా? అయ్య బాబోయ్, ఆ సీన్ కూడా దీంట్లోనే ఉందా? నువ్వు అయిపోయావురా బాబులోయ్. బాబా తెచ్చావా? తెచ్చాను రా, ఇచ్చేయ్. ఇస్తాను రా. ఇచ్చేయ్. రేయ్, ఆ, అబ్బో, 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 అబ్బో. వేధోని చితగొట్టండి. పోలీసులు, అయ్యో బాయ్, అబ్బో, అబ్బా. చంపేస్తాను. మాటలతో కాదు, మాటలతో చెప్పు. కీర్తిని నేను కిడ్నాప్ చేయలేదు బాబా, చంద్రం. వాడెవడు? మీ గ్యాంగ్ లీడరా? కాదు, కృష్ణమనాయుడు తమ్ముడు. నువ్వు వెళ్ళి వాళ్ళ అన్నయ్య కాళ్ళు పట్టుకోవాలంట. కీర్తి వెళ్ళి ఉప్పు కారంతో అన్నం వండాలంట. లేకపోతే కీర్తి శీలంతో క్రికెట్, బాడీతో కబడ్డీ ఆడుకుంటాడంట బావో. అయ్య అమ్మో. నేను తీయమన్నది కంటి మీదున్న జుట్టును కాదు, ఒంటి మీదున్న బట్టల్ని. సొల్లు ఖర్చుకుంటూ నీ సొగసు చుట్టానికి కాదే. తీ. నీ తండ్రికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలుకుబడి నీ ప్రాణాన్ని కాపాడలేదు. ఏసేమంటావా? మనుషులు నోట్లు తినరు, అన్నం తింటారు. గడ్డి తినే నీ బాబుకి బుద్ధి చెప్పాలంటే నువ్వు ఇక్కడి నుంచి పారిపోకూడదు. అందుకే నీ ఒంటి మీద బట్టలు తీయమంటున్నాను. నేను అటు నిలబడతాను. తీసే, లేకపోతే నేనే తీసేస్తాను. నన్ను దుశ్శాసనుణ్ణి చేయకుండా నువ్వే సతీ అనసూయవైపో. మిగిలినవి ఉంచుకో, వాటితో పనుంది.